హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఈరోజు ఎండ లేదు, కొద్దిగా మారింది వాతావరణం. ఇలా ఉంటే చల్లగా బాగానే ఉంటుంది. ఇవాళ కూడా చెప్పుకుందాం. ఏం చెప్పుకుందాం? బుద్ధ భగవానుడు రాహుల్తో ఏం మాట్లాడాడో చెప్పుకుందాం. బుద్ధ భగవంతుడు శ్రావస్తియందు అనాథ పిండకుని వనమందు విహారం చేస్తున్నాడు. మధ్యాహ్న సమయం అందు భిక్షాటనకై బయలుదేరాడు రాహులుడు పిల్లడు. అప్పుడే బుద్ధుడు కూడా పాత్ర సేవారములు తీసుకుని ఇద్దరు వెంట నడుస్తున్నారు. అప్పుడు భగవంతుడు రాహులుని సంబోధించి ఏమని బోధిస్తున్నాడు? ఈ రూపము అన్నీ, మనకు కనిపిస్తున్న సకల చరాచర రూపాలన్నీ భూత భవిష్యత్ వర్తమానములకు సంబంధించినవైనను చెందినవైనను శరీరములోనివైనను వెలుపలవైనను చిన్నవైనను గొప్పవైనను మంచివైనను చెడ్డవైనను దూరముగా ఉన్నవైనను దగ్గరగా ఉన్నవైనను ఇవి నావి కావు, ఇవి నేను కాదు, ఇవి నా ఆత్మ కాదు. భిక్షువు సత్యదర్శనం చేయాలి. ఇలా అనుకుంటూ ప్రతిదీ నాది కాదు, నేను కాదు, నాదే కాదు అనుకుంటూ సత్యదర్శనం చేయలేదు. ఎవరిది ఇది నాది కాదని సత్యాన్ని వడకట్టి తెలుసుకోవాలన్నమాట. రాహుల వేదనలు మనకు వచ్చి కష్టాలు గుర్తులు ఇప్పుడెప్పుడో జరిగిన వాడి గుర్తులను సంస్కారములను విజ్ఞానములను కూడా అలాగే చేయాలి. అన్నీ జరిగినా మన కష్టాలు నష్టాలు అన్ని సంస్కారాల విజ్ఞానం మనం సంపాదించిన తెలివితేటలు అన్నిటినీ కూడా అవి ఏమీ మనవి కాదని మనం దర్శించాలి. ఈ మాటలు విని రాహులుడు భిక్షకు పోవుట మాని ఓ చోట చక్కగా కూర్చుని శరీరమును నిట్టనిలోగా పెట్టి స్మృతిని ఎదుట పెట్టుకుని నిమ్మళముగా చెట్టు కింద కూర్చున్నాడు. కొంతసేపటికి భగవంతుడు ఆసీనుడై ఉన్న రాహులుని పిలిచి, రాహుల, ప్రాణాయామ భావన చెయ్యి, అది ఫలదాయకము మహత్యమైనది. ధ్యానము నుండి లేచి చాలాసేపటికి ధ్యానం నుండి లేచి రాహులుడు భగవంతుడు ఉన్న చోటికి పోయి నమస్కరించి కూర్చున్నాడు. ప్రాణాయామ స్మృతిని ఎట్లు భావించినా ఎట్లు సాగించినచో అది మహత్యము కాగలదు. రాహులుడు అడుగుతున్నాడు. ఇంతవరకు బుద్ధుడు చెప్పాడు, ఇప్పుడేమో రాహులుడు అడుగుతున్నాడు, ఇది ఎలా కాగలదు అని అడుగుతున్నాడు. అడిగితే చెప్పాలి కదా, అప్పుడు ఏం చెప్తున్నాడో విందాం. బుద్ధ భగవానుడు ఏం చెప్తున్నాడు? ఆకాశము, వాయువు, పృథివి, జలము, ధాతువుల నుండి లెస్సగా మనసును విరక్తము చిత్తమును పదిలపరచుకోవాలి. విరక్తి చెంది ఈ ధాతువులన్నిటి యందు కూడా విరక్తి చెంది చిత్తమును మనసును పదిలపరుచుకునుము. మైత్రీ భావనను భావింపుము, దానితో హింస తొలగును. అనిత్య భావనలు, విషయ ఆలోచనలు, విషయాసక్తి కలిగించే అన్నిటి యందు కూడా మనం తప్పుకోవాలన్నమాట. అనిత్య భావన అంటే ఏమీ నిజం కాదు, ఇది అనిత్యం అన్న భావనను చేయాలి. దానిచే అహంకారం చల్లారగలదు. ఈ పలుకులు విని రాహులుడు సంతుష్టుడై భగవంతుని అభినందించాడు. భగవంతుడిని రాహులుడే కాదు, మనం కూడా అభినందించాలి. ఆయన చెప్పిన వాటిలో కొన్ని ఆచరిస్తే మనం మానసికంగా ఆనందంగా అన్నీ ఉంటాం. ఎంతో బాగుంటుంది. మరి ఎలా ఉంది బుద్ధుడు చెప్పింది? చాలా బాగా చెప్పారు కదా. మనం కూడా రాహులుడు ఎంత చిన్నపిల్లడు, ఇద్దరు తండ్రి కొడుకులు, కానీ వారు ఎలా ఉన్నారు? గురు శిష్యులుగా ఉన్నారు. తండ్రిని గురువుగా స్వీకరించాడు, బౌద్ధం తీసుకున్నాడు, బౌద్ధమత వ్యాప్తి చేశాడు రాహుల్ కుమారుడు. మరి మనం కూడా అలా కాకపోయినా ఆయన ధర్మాల్లో కొన్నిటిని తీసుకుని మానసిక ఆనందాన్ని, మానసిక శక్తిని, ఈ వైరాగ్యాన్ని, నిత్యానిత్య వివేకాన్ని, ఇవన్నిటిని మనం కూడా పొందితే మనం ఎంతో ముందుకెళ్ళవచ్చు. ఎంతో బాగుంటుంది. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి, చక్కగా వినండి. సరేనా? బాయ్.